Hi guys, welcome to my channel. This is my terrace garden. You can see various plants are there. All these are roses, and those are fruit plants. This is avocado. ఇది నేను సీడ్లింగ్ చేశాను. ఇది కరివేపాకు. ఇది అండ్ ఇది 10 లేయర్ రోజ్, 10 లేయర్ జాస్మిన్ అండి. ఇది స్టార్ జాస్మిన్. ఇది వేరే జాస్మిన్ అండి, నార్మల్ జాస్మిన్. ఇది వచ్చేప్పటికి విరజాజి. అండ్ ఇది వచ్చేప్పటికి ప్యారడైజ్ రోజ్ అండి. ఇది ప్లాంట్ చేసి కూడా 1 వీక్ అవుతుంది. అండ్ ఇది వైట్ రోజ్ ప్లాంట్. ఇది వచ్చేప్పటికి సమ్ సార్ట్ ఆఫ్ రెడ్. అండ్ ఇది వచ్చేప్పటికి పింక్ అండ్ వైట్ వస్తుందండి. ఇది ఫ్లవరింగ్ వచ్చేప్పుడు ఇలా వస్తుంది. వన్స్ ఫ్లవరింగ్ వచ్చాక ఇది ఓల్డర్ రోజ్ ఇది ఇలా అవుతుంది. ఇది చూసారా, ఇక్కడ ఇది విచ్చుకుంది కదా, ఇది లైట్ పింక్ ఉంటుంది. దాన్ని ఇది వచ్చేప్పటికి ఇలా అయిపోతుంది చివరికి. ఇది వచ్చేప్పటికి ఒక టైప్ ఆఫ్ నాట్ రోజా అండి. ఇది చాలా బాగా స్మెల్ ఇస్తుంది. అండ్ దీనికి ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూసారా ఎన్ని ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఏ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయను. అండ్ ఇది వచ్చేప్పటికి మష్రూమ్ బటన్ రోజ్ అండి. ఇది కూడా 1 వీక్ బ్యాకే ప్లాంట్ చేశాము. అండ్ ఇది వచ్చేప్పటికి ఆరెంజ్ కలర్డ్ రోజ్. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేప్పటికి రెడ్ రోజ్. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేప్పటికి సెంట్ రోజ్ అని నేను పిలుచుకుంటాను నాకు పర్సనల్గా. బట్ చెట్టు డల్గా ఉంది బికాస్ ఆఫ్ రెయిన్స్ అనుకుంటాను. నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడను. ఇవన్నీ నా గ్రీన్ టీ, నేను ఏదైతే గ్రీన్ టీ తాగుతానో వాటి ప్యాకెట్స్ ఇలా వేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేప్పటికి ఒక టైప్ ఆఫ్ రోజ్ అండి. ఇది కూడా అంతే, వైట్ అండ్ పింక్లో ఉంటుంది. ఇది వచ్చేప్పటికి బ్లాక్ రోజ్ అండి. ఎందుకో చాలా డల్ అయింది ఈరోజు. పసుపు వేసాను దీనికి, మేబీ రికవర్ అవుతుందేమో అని. అండ్ ఇది వచ్చేప్పటికి మిడ్ నైట్ బ్లూ అండి. ఈ రోజ్ కలర్ వచ్చేప్పటికి ఇలా ఉంటుంది, మిడ్ నైట్ బ్లూ ఇది. అండ్ ఇది వచ్చేప్పటికి ఎల్లో రోజ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లక్ష్మణ్ ఫల్. లాస్ట్ వీకే నేను ప్లాన్ చేశాను. ఇప్పుడిప్పుడు ఇలా వస్తున్నాయి స్మాల్ బ్రాంచెస్ అనేది. అండ్ ఇది వచ్చేప్పటికి మియాజాకి మ్యాంగో. ఇది కూడా అంతే, లాస్ట్ వీక్ నేను ప్లాన్ చేశాను. చూసారు కదా, మియాజాకి మ్యాంగో ఇది. అండ్ ఇది వచ్చేప్పటికి దొండ తీగ అండి. అండ్ ఇవి లెమన్ ప్లాంట్స్. ఇవి నేను ప్లాంట్స్ వేయలేదు యాక్చువల్గా. లెమన్ వాటర్ అండ్ హనీ వేసుకొని తాగాక ఆ నీళ్ళు ఏందో అలా పోసాను. ఈ ప్లాంట్స్ వచ్చేసాయి. ఇవి అరౌండ్ 1 ఇయర్ అవుతుంది. అండ్ అది వచ్చేప్పటికి కేజీ గోవా అండి. అండ్ ఇది వచ్చేప్పటికి రెడ్ సీతాఫల్. ఇది రెడ్ సీతాఫల్ ప్లాంట్ 1 వీక్ అవుతుంది నేను ప్లాంట్ చేసి. అండ్ ఇది వచ్చేప్పటికి మల్బెరీ అండి. ఈరోజు దీన్ని ప్రూనింగ్ చేశాను, మొత్తం తీస్తాను. ఏంటో ఒక టైప్ ఆఫ్ బ్లాక్ టింట్ వచ్చింది లీవ్స్ మీద, అందుకని తీస్తాను. ఇది వచ్చేప్పటికి L49 గోవా. ఇది కూడా ప్లాంట్ చేసి ఒక 2 వీక్స్ అవుతుంది. అండ్ ఇది వచ్చేప్పటికి ఎంత పెద్దగా ఉందో చూసారా, థాయ్ బనానా సపోటా. ఇది కూడా ప్లాంట్ చేసి 2 వీక్స్ అవుతుంది. చూసారా ఇక్కడ లీవ్స్, అంటే చెట్టు బతికేసింది. అండ్ ఇక్కడైతే ఇది వచ్చినప్పుడే ఒక ఫ్రూట్తో వచ్చింది. అండ్ ఈ సపోటా అనేది చాలా లెంతీగా బనానా టైప్ వస్తుంది, లైక్ ఏలకి బనానా టైపు. సో ఇది మొత్తం నా టెర్రస్ గార్డెన్ అండి. ఓకే, ఇవి కాకుండా ఇక్కడ ఏం చేశానంటే, నేను ఏమైతే మ్యాంగోస్ తింటానో ఆ తిన్న మ్యాంగోస్ అన్నిటిని నేను సీడ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది వచ్చేప్పటికి పనస. ఈ పనస ఏదైతే నేను తిన్నానో అది చాలా బాగా అనిపించింది, అందుకని మళ్ళీ దీన్ని ఆ సీడ్ని ప్లాంట్ చేశాను. చివరికైతే ఇలా వచ్చేసింది ఇది కూడా ఇంకో 2 టైప్ ఆఫ్ పనస ఇది.
అండ్ ఇది మ్యాంగో, ఇది ఇంకో మ్యాంగో, ఇది కూడా ఇంకో మ్యాంగో అండి. చూడండి చాలా మ్యాంగోస్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇవి కూడా చాలా మ్యాంగోస్ ఉన్నాయి. ఇది వచ్చేప్పటికి జామకాయలండి. ఏమైందంటే ఒక జామ తినేసిన తర్వాత అది ఎందుకో కొంచెం పాడైపోయింది అనిపించింది తింటున్నప్పుడు. సో దాన్ని ఇలా ఒక టబ్బులో వేసాను. తీరా చూస్తే ఎన్ని జామ చెట్లు అయితే వచ్చాయి. అండ్ ఇది వచ్చేప్పటికి జింజర్ అండి. దీన్ని ఒక 3 months బ్యాక్ ప్లాంట్ చేశాను. మేబీ చూడాలి ఈ వీక్లో. అండ్ ఇదంతా నా సాయిల్, రిజర్వ్ సాయిల్. అండ్ నేను ఏదైతే ఇంట్లో వెజ్జెస్ కానీ అన్నీ యూజ్ చేస్తామో వాటన్నిటిని ఇలా సాయిల్లో మిక్స్ చేస్తూ ఉంటాను. చూసారా ఇక్కడ ఇవన్నీ. సో ఇది మనకి హోమ్ మేడ్ ఫెర్టిలైజర్గా మారుతుంది. అండ్ ఇది రీసెంట్గా పాలక్, దీన్ని ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేశాను. సో ఇది ఇలా అయిపోయింది. ఇది ఎక్స్ట్రా సాయిల్. ఇక్కడ కూడా అంతే, తోటకూర వేసాము వచ్చింది. ఇది కూడా హార్వెస్ట్ చేయంగా మిగిలిన మట్టి అంతా. సో ఓవరాల్గా అయితే నా గార్డెన్ ఇదండి. మీరు నా హోమ్ గార్డెన్ నా టెర్రస్ గార్డెన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.